ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసు మరింత ఉత్కంఠగా మారింది. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవిందప్ప బాలాజీ ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నారు. గోవిందప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి, భారతీయ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు అధికార వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేశారు. ఎస్ఐటీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం గోవిందప్ప లిక్కర్ సిండికేట్ లో సభ్యుడిగా ఉన్నారు. కొన్ని బ్రాండ్ల మద్యం సరఫరా ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి ఆ గ్యాప్ ను దోచుకునేందుకు కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కూడా పేర్కొన్నారు. ఈ వ్యవస్థను నడిపించడంలో గోవిందప్ప ప్రధాన పాత్ర పోషించారని వెల్లడైంది. రాజ్కస్ రెడ్డి అనే ప్రధాన నిందితుడిగా అత్యంత సమీపంగా ఉన్న గోవిందప్ప జగన్ దంపతులకు విశ్వసనీయంగా వ్యవహరించే వారిగా రికార్డుల్లో ఉన్నారు. భారతీ సిమెంట్స్ లో 2010 నుంచి పూర్తికాల డైరెక్టర్ గా పనిచేస్తూ ఆ సంస్థ ఆర్థిక నిర్వహణ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఇప్పటికే ఈ స్కామ్ లో 4 నిందితులు అరెస్టై ఉండగా గోవిందప్ప అరెస్టుతో ఈ సంఖ్య 5కు చేరింది. గోవిందప్ప గత కొన్ని వారాలుగా పరారీలో ఉన్నారు. కానీ ఇటీవల కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన బీఆర్ హిల్స్ అడవిలో వారిని పట్టుకున్నారు. విజయవాడ కోర్టులో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పొందిన పోలీసులు తదుపరి విచారణకు సిద్దమయ్యారు. గోవిందప్పని ఇప్పటికే విచారించిన ఎస్ఐటీ ఆయన్ను A33 నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో విశేషంగా వినిపిస్తున్నది ఒకటి, అసలైన కుట్రదారుల పేర్లు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. డిస్టిలరీ యాజమాన్లు తమ నుంచి గోవిందప్ప లంచాలు వసూలు చేసినట్లు వాంగ్మూలాలు ఇచ్చినట్టు సమాచారం. ఆయన హైదరాబాద్, తాడేపల్లిలో తరచూ డీలర్లు, సరఫరాదారులతో సమావేశమవుతున్నట్టు కూడా విచారణలో తేలింది. చిత్తూరు జిల్లా వీకోట మండలం పట్రపల్లి నివాసి అయిన గోవిందప్ప చార్టెడ్ అకౌంటెంట్. బెంగళూరులో ఆడిటింగ్ చేస్తూ కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉన్న తర్వాత తిరిగి భారత్ కు వచ్చారు. అప్పటి నుంచి భారతీ సిమెంట్స్ కి డైరెక్టర్ గా సేవలందిస్తూ కీలక ఆర్థిక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్ఐటీ గోవిందప్పను మరింతగా ప్రశ్నించింది. అసలు లబ్ధిదారుల వివరాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. గోవిందప్ప అరెస్టుతో ఏపీ లిక్కర్ స్కామ్ మరింత బరువు దాల్చింది. మాజీ సీఎంల కుటుంబ సభ్యులు, వారి అత్యంత సన్నిహితులపై ఆరోపణలు రావడం రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ కేసు మున్ముందు ఎటు దారితీస్తుందనేది ఇప్పుడు ముఖ్య అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.